అఖండ 2 నిర్మాతలు బిగ్ రిలీఫ్ దొరికినట్టే వాళ్ళకి. ఇప్పుడు టికెట్ రేట్ల పెంపు జీవోని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది డివిజనల్ బెంచ్. మొత్తానికైతే ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సస్పెండ్ చేసింది డివిజనల్ బెంచ్. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కి నిర్మాతలు అప్పీల్ చేశారు. సో అందరి వాదనలు వినకుండా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది అని చెప్పేసి డివిజనల్ బెంచ్ గమనించి మళ్ళీ సింగిల్ బెంచ్ దగ్గరే విచారణ జరగాలి. తదుపరి విచారణ ఈ నెల 15కు వాయిదా వేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అఖండ 2 టికెట్ రేట్ల మీద ఏదైతే సస్పెన్స్ ఉందో ఆ సస్పెన్స్ ప్రస్తుతానికి క్లియర్ అయినట్టు తెలుస్తుంది. సో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే జీవోని జారీ చేసిందో ఆ జీవోని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్లో 50 రూపాయలు ఇంక్రీజ్ చేస్తున్నారు టికెట్ రేటు మీద. అలాగే మల్టీప్లెక్స్లో 100 రూపాయలు పెంచుతున్నారు. సో మొత్తం మీద 14వ తేదీ వరకు అమల్లోకి ఉంటాయి ఈ రేట్స్. సో నెక్స్ట్ 2-3 డేస్ ఏదైతే కలెక్షన్స్ చేస్తున్నారో ఈ 3 రోజుల కలెక్షన్స్లో దాదాపు 20% మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్కి ఆ కాంట్రిబ్యూషన్స్ వెళ్ళేలా చూస్తున్నారు. సో మొత్తం మీద ఇప్పుడు నిర్మాతలకి రిలీఫ్, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మాకి కూడా రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు, రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, చెప్పండి, ఈ 3 డేస్కి ఎంత కలెక్షన్స్ అవ్వచ్చు? ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అసలు నిర్మాతలకు కావచ్చు లేకపోతే మా వాళ్ళకైనా? కళ్యాణ్, ఇది అఖండ 2 టికెట్ రేట్ల వివాదం అయితే గత 24 గంటలుగా మనం చూస్తూనే ఉన్నాము. నిన్న హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ వేసిన టైంలో విచారణ చేసిన సింగిల్ బెంచ్ ఒక ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. గవర్నమెంట్ ఇష్యూ చేసిన మెమో ఏదైతే ఉందో 11వ తారీఖు రాత్రి 8 గంటలకు ప్రీమియర్ షోలు 600 రూపాయల టికెట్ ధరతోటు, అలాగే 12, 13, 14 3 రోజులు కూడా సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచుకునే విధంగా ఒక మెమో ఇష్యూ చేయటం జరిగింది. ఆ పెంచిన ధరల్లో వచ్చిన ఆదాయంలో 20% సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టార్ట్ చేస్తున్న ఒక అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా ఒక నిబంధన అయితే పెట్టడం జరిగింది. సో ఇది గతంలో ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాన్ని అనుసరించి ఈ అమెండ్మెంట్ అయితే పెట్టారు, 20% కార్మికుల వెల్ఫేర్ కోసం అనేది. సో గతంలో కూడా ఓజీ సినిమా టైంలో కూడా టికెట్ రేట్ల పెంపు విషయంలో న్యాయవాది కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానికి కోర్టు నుంచి కూడా ఉత్తర్వులు రావడం జరిగింది. ఆ న్యాయవాదికి అనుకూలంగా అతను కొంత పోరాటం చేశారు. సినిమా విడుదల జరిగిపోయింది, అయిపోయింది. సేమ్ అదే మరలా రిపీట్ అయిందనే చెప్పుకోవాలి. నిన్న ప్రీమియర్ షోలు పడతాయా లేదా, 600 రూపాయల టికెట్ కి ఆల్రెడీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కొనేసుకున్నారు ప్రేక్షకులందరూ కూడా. థియేటర్ దగ్గర కూడా ఫిజికల్ గా టికెట్లు కొనేసుకున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి గవర్నమెంట్ మెమోని సస్పెండ్ చేస్తూ కోర్టు ఆర్డర్స్ రావడంతో కొంత గందరగోళం పరిస్థితి అయితే ఉంది. సో ఆ టైంకే ప్రీమియర్ షో స్టార్ట్ అయిపోయింది. ప్రేక్షకులందరూ కూడా థియేటర్లకు వెళ్లారు, చూసేశారు. ఈ రోజు విచారణ ఉందని కూడా చెప్పడం జరిగింది కోర్టు. ఈ లోపు నిర్మాతలు కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ కి అప్పీల్ చేసుకోవడం జరిగింది. డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సస్పెండ్ చేస్తూ స్టే ఇవ్వటం అయితే జరిగింది. సో ప్రస్తుతానికి టికెట్ రేట్ల విషయంలో గవర్నమెంట్ జీవో ఏదైతే ఉందో మేము 600 రూపాయలది నిన్న అయిపోయింది కాబట్టి 12, 13, 14 ఈ 3 రోజులు కూడా కొత్త రేట్లు సింగిల్ స్క్రీన్ లో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయలు పెంచుకునే విధంగా నిర్మాతకి సౌలభ్యం అయితే దొరికింది. సో ఇది దాదాపుగా సినిమాపై కొన్ని కోట్ల రూపాయల ప్రభావాన్ని చూపించే అవకాశం అయితే ఉంది. దాదాపుగా ఒక 20 నుంచి 30 కోట్ల రూపాయల వరకు నెట్ షేరు ఈ టికెట్ రేట్లు పెంచినందువలన వచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్ గా మనం చెప్పుకోవచ్చు కళ్యాణ్. అయితే రవిచంద్ర, ఇప్పుడు 20 నుంచి 30 crores 20-30 కోట్లు అంటున్నారు. దాంట్లో 20% అంటే ఒక 4 నుంచి 5 కోట్ల దాకా ఇటు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా ఇటు సినీ కార్మికులకి అందే అవకాశం ఉన్నట్ట? ఖచ్చితంగా ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా చూసుకుంటే 20% ఖచ్చితంగా ఎఫ్డిసికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది, థియేటర్స్ నుంచి కానీ ఎగ్జిబిటర్స్ కానీ. సో ఇది అల్టిమేట్ గా సినిమా పరిశ్రమ సంక్షేమం కోసం, కార్మికుల సంక్షేమం కోసం వాడతామని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగానే టికెట్ రేట్ల పెంపు అనేది కొంత ప్రేక్షకులకు భారమైనప్పటికీ కూడా పరిశ్రమలోని కార్మికులకు, చిన్న కళాకారులకు కావచ్చు, కార్మికులకు అందరికి కూడా
కొంత లాభదాయకంగానే చెప్పుకోవాలి మనం. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు అఖండ 2కి సంబంధించిన నిర్మాతలకి ఒక రిలీఫ్ దొరికింది, ఇటు సినీ పరిశ్రమకు సంబంధించిన కార్మికులు చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సింగిల్ బెంచ్ ఏదైతే ఒక మెమోని జారీ చేసిన దానిపై స్టే తీసుకొచ్చిందో ఆ స్టేని ఇప్పుడు డివిజనల్ బెంచ్ కొట్టిపారేసింది. సో మొత్తం మీద రేట్లు పెంచుకోవచ్చు. ఇటు సింగిల్ స్క్రీన్స్ ఉన్న థియేటర్స్లో 50 రూపాయలు పెంచుకోవచ్చు, అలాగే మల్టీప్లెక్స్లో 100 రూపాయల పెంపు అమలు చేసుకోవచ్చు. 12, 13, 14 ఈ 3 రోజులు ఏదైతే ఈ రేట్ల పెంపు వల్ల కలెక్షన్ అవుతుందో అది సుమారు ఒక 20 నుంచి 30 కోట్ల దాకా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా క్లియర్గా తెలుస్తుంది. సో మొత్తం మీద దాంట్లోంచి ఒక 20%, అందులోంచి ఒక 20% ఇటు సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళకి, ఇటు సినీ పరిశ్రమలో ఉన్న కార్మికులు, చిన్న స్థాయిలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ సంక్షేమానికి కూడా ఆ నిధులను మళ్లించి ఆ నిధులను వాడుకునే కండిషన్ వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత లబ్ధి పొందే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు ఫ్యాన్ స్కీమ్ కూడా ఒక రకంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. అఖండకి ఇప్పటిదాకా ఎన్నో రకాల హర్డల్స్, ఎన్నో రకాల బ్రేక్స్ పడ్డాయి. వాటన్నిటికీ ఇప్పుడు ప్రస్తుతానికి ఒకసారి చెక్ పెట్టినట్టు అయిపోయింది. నిన్న ప్రీమియర్ రిలీజ్ అయిపోయింది, దాని తర్వాత ఇప్పుడు సినిమా కూడా ఇవాళ రిలీజ్ అయిపోయింది, విజయవంతంగా నడుస్తుంది. సో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు, సో ఇటు ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇటు సినీ పరిశ్రమ అలాగే గవర్నమెంట్ కూడా అందరూ కూడా ఒక రకంగా అన్ని మ్యాటర్స్ కూడా అఖండ 2కి సంబంధించినవి అన్నీ కూడా సెటిల్ అయినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దానికి సంబంధించిన లెటర్ డివిజనల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ కాపీ కూడా మనం చూడవచ్చు చాలా క్లియర్గా. అక్కడ ఎన్హాన్స్డ్ రేట్స్ ఫర్ ఆల్ థియేటర్స్, సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్, అప్లికేబుల్ పీరియడ్ అని చెప్పేసి ఆ డేట్స్, దాంతోపాటు 20% ఏదైతే వెల్ఫేర్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్కి సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్కి కూడా అవి కేటాయించాలి అని చెప్పేసి ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సివి ఆనంద్కి అవన్నీ ఫార్వర్డ్ చేసినట్టు కోర్టు నుంచి, హైకోర్టు నుంచి ఫార్వర్డ్ అయినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఇట్ ఈస్ అడ్రస్డ్ టు ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ ఆల్. సో మొత్తం మీద అఖండ 2కి నిన్నటి దాకా లేని క్లారిటీ, రాత్రి దాకా కూడా చాలామంది ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నారు. ప్రీమియర్కి సంబంధించి 600 రూపీస్ ఎక్స్ట్రా పే చేసి 600 రూపాయల పెంపును కానీ ఇవన్నిటిపై ఒక క్లారిటీ అయితే చాలా క్లియర్గా ఇప్పుడు వచ్చినట్టు తెలుస్తుంది. సో మీరెవరైనా అఖండ 2 ప్రీమియర్ చూసారా, లేకపోతే మీరేమైనా ఇవాళ సినిమా ఏమైనా చూసారా? దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? సినిమా ఎలా ఉందనిపిస్తుంది మీకు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.